ఓం పూర్ణముదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమమద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. జ్యోతిరధికరణము ఏష సంప్రసాదో అస్మాత్ శరీరా సముత్థాయ పరంజ్యోతి ఉపసంపద్య స్వేన రూపేణ అభినిష్పద్యతే. ఈ వాక్యం మీద విచారం చేశారు. సంప్రసాదము అంటే జీవుడు సమ్యక్ ప్రసీదతి. జీవుడు ఆత్మా శరీర సముత్థాయ ఈ స్థూల శరీరము సూక్ష్మ శరీరం నుంచి పైకి లేచి పరమజ్యోతిని పొందుతాడు. అంటే స్వేన రూపేణ బ్రహ్మభావంతో అభివ్యక్తమవుతాడు అని చెప్పారు. ఈ వాక్యం మీద విచారం జరుగుతుందన్నమాట. వైయాసిక న్యాయమాల. పరంజ్యోతిస్తు సూర్యస్య మండలం బ్రహ్మవా భవేత్ సముత్థాయ ఉపసంపద్యతే ఇత్యుక్త్వా స్యాత్ ద్రవిమండలం. పరంజ్యోతి పరమజ్యోతి సూర్యమండలం లేకపోతే బ్రహ్మ. సూర్యమండలమా బ్రహ్మమా అంటే పూర్వపక్ష అంటాడు సముత్థాయ ఉపసంపద్య శరీరం నుంచి పైకి లేచి దాన్ని చేరుతాడు అని చెప్పినందువల్ల ఉక్త్యా స్యాద్ రవిమండలం. రవిమండలమే అంటే సూర్యుని మండలం అవుతుంది ఆ పరంజ్యోతి అని పూర్వపక్ష మతం. సముత్థానం త్వంపదార్థ శుద్ధిర్ వాక్యార్థ బోధనం. సంపత్తి ఉత్తమతోక్తే బ్రహ్మ స్యాత్ అస్య సాక్షితః. సముత్థానం అంటే శరీరం వదిలిపెట్టి పైకి రావడం. ఇది త్వంపదార్థ శోధనము. త్వంపదార్థాన్ని శుద్ధి చేయడం. తర్వాత ఆం బ్రహ్మాస్మి తత్వమసి ఇలాంటి వాక్యాల బోధ. సముత్థానం అంటే పైకి లేచి ఆ పరంజ్యోతిని పొందుతాడు అని. సంపత్తి తర్వాత అన్నారు మళ్ళీ చేరుతాడు అన్నారు. ఉత్తమస్తోక్తే ఇక్కడ ఉత్తమ పురుషుని ఉత్తమం చెప్పారు కనుక అది బ్రహ్మ అవుతుంది. ఎందుకని దీనికి ఆ బ్రహ్మ ఉత్తమ పురుషుడు సాక్షి. ఉత్తమ పురుష స్తన్య ఉత్తమం చెప్పారు కనుక ఉత్తమోక్తే ఉత్తమ పురుషుడు అని చెప్పారు కనుక అది బ్రహ్మమే అవుతుంది అని ఈ వైయాసిక న్యాయముల శ్లోకాలకు అర్థం. ఇప్పుడు దీనికి అనువాదం. ఏష సంప్రసాదో అస్మా శరీరా సముత్థాయ పరంజ్యోతి ఉపసంపద్య స్వేన రూపేణ అభినిష్పద్యతే స ఉత్తమ పురుష. పరంజ్యోతి పదము సూర్యమండల వాచకమా బ్రహ్మవాచకమా అని సంశయం. శరీరం నుండి బయటపడి జ్యోతిని పొందును. పరంజ్యోతి సూర్యమండలమే అవ్వను. శరీరం నుండి బయటపడి జ్యోతిని పొందును. అస్మా శరీరా సముత్థాయ జ్యోతిరుపసంపద్యతే అంటే శరీరం నుంచి బయటకు వచ్చి జ్యోతి పొందుతాడు అన్న మూలాన ఆ పరంజ్యోతి శబ్దము సూర్యమండలమే అవుతుంది అంటే అప్పుడు సిద్ధాంతం చెప్తున్నాడు. సముత్థానమునకు అర్థం బయట వచ్చుడు కాదు, సంపత్తికి అర్థం ప్రాప్తి కాదు. అది
కానీ సంపరార్థమైన జీవుని శోధన శుద్ధి చేయడం, స్థూల సూక్ష్మ కారణ శరీరం వివేకము సముత్థానము. సముత్థానం పైకి లేవడము అంటే ఈ 3 శరీరాలు నేను కాదు అనే వివేకము. అనగా సంపదార్థ లక్ష్యార్థము చైతన్యమే కానీ పై 3 శరీరములు కావు. ఇది శోధన అంటే. ఈ విధముగా శోధన చేసిన జీవ చైతన్యమే బ్రహ్మమును జ్ఞానం సంపత్తి. 3 శరీరాలు నేను కాను, శరీరాలకి అతీతమైన చైతన్యము నేను అంటే ఆ చైతన్యం బ్రహ్మమే అవుతుంది. అది సంపత్తి చేరటం. ఉత్తమ పురుషుడు అని చెప్పుట వలన సర్వసాక్షనుట వలన పరంజ్యోతి శబ్దార్థము పరబ్రహ్మమే అని సిద్ధాంతము. అది ఇప్పుడు దీన్నే ఇంకొంచెం విపులంగా భారతీయ తీర్థుల వారు తమ వ్యాఖ్యలో చెప్తారు. చాందోగ్యములోని ఏష సంప్రదాదో అస్మాత్ శరీరా సముత్థ పరంజ్యోతిరూప సంపద్య స్వేన వృత్తి అభినిష్పద్యతే. మన వృత్తిగతం ఏ అవస్థలో జీవుడు మిక్కిలి ప్రసన్నుడై ఉంటాడో దాని సంప్రసాదం అందరు. అనగా సుషుప్త అవస్థ. జీవుడు శరీరం నుండి వెలువడి తన స్వరూపంతో అభివ్యక్తమై పరంజ్యోతిని పొందుతున్నాడు. జ్యోతి శబ్దమును అర్థము సందేహాస్పదము. పరంజ్యోతి ఉపసంపద్య అన్నప్పుడు ఈ జ్యోతి శబ్దంలో సంశయం ఉంటాడు. అది సూర్యమండలమా లేక బ్రహ్మమా? పూర్వపక్షి ఆ జ్యోతిని సూర్యమండలమే అనును. శరీరం ఉండే బయటపడి పరంజ్యోతిని పొందుతున్నాడు అనేది కనుక బ్రహ్మప్రాప్తిలో నిర్గమనం లేదు. బ్రహ్మప్రాప్తి అంటే నిర్గుణ నిరాకార సర్వవ్యాపక సర్వాత్మ స్వరూపము, వ్యాపక స్వరూపము. అదే అధిష్టాన చైతన్యము. ఆ చైతన్యమే మన స్వరూపము. జ్ఞానం కలిగి పూర్తిగా తత్వ పదార్థాల శోధన చేసినప్పుడు అవి 2 ఒకటవుతాయి. అది ఎక్కడికో వెళ్ళి చేరతాడని కాదు. ఈ ఉపాధి పరిచ్ఛిన్నమైనటువంటి చైతన్యము సర్వవ్యాపక చైతన్యంతో ఒకటవుతుంది. ఘటాకాశము మహాకాశము అన్నప్పుడు కుండ బద్దలైనప్పుడు ఆకాశం 2 ఒకటే అయిపోతాయి. కుండ ఉన్నంత వరకు వేరుగా కనిపిస్తుంది ఉపాధి వల్ల. అలాగే ఈ జీవుడు ఉపాధి పంచకోశాలు, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము వీటి మీద అభిమానం వదిలేసేసి చైతన్యంలో నిష్ఠ కలిగి దాని చింతనలో మునిగిపోతే అప్పుడు ఈ ఉపాధుల భావం ఉండదు గనక బ్రహ్మ చైతన్యంతో ఒకటవుతాడు. అదే సంపత్తి చేరటం అంటే ఈ బ్రహ్మ చైతన్యంతో ఒకటవ్వడం. ఈ బ్రహ్మ ప్రాప్తికి ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. ఆ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు, మనస్సు, ప్రాణము ఏ సూక్ష్మభూతాలతో ఏర్పడ్డాయో వాటిల్లో చేరిపోతాయి. కారణం అజ్ఞానం ముందే పోయింది. స్థూల శరీరాన్ని కాల్ చేస్తారు, లేకపోతే కూడా పడేస్తారు. కనుక చైతన్యం ఒకటే. ఘటాకాశం మహాకాశం వల్ల అవి 2 ఒకటవుతాయి. అందుకని బ్రహ్మ ప్రాప్తిలో నిర్గమనము లేదు. పోవడం రావడం ఉండదు. ప్రాపకుడు ప్రాప్తమేమో భేదం లేదు. పొందువాడు పొందబడున్నది ఒకటే. బయటకు వచ్చి జ్యోతిని పొందుతున్నాడన్నా సూర్యమండల ప్రాప్తి అని పూర్వవాది మతము. ఇది పూర్వపక్షి మతం. జ్యోతి శబ్దము బ్రహ్మ ప్రతిపాదన అంటున్నాడు. శృతిలో ఉత్తమ పురుషుని చెప్పేది
వానికి సూర్యమండలంతో సంబంధం లేదు. అది అందుకని ఇది సిద్ధాంత సమాధానం. సిద్ధాంతి జ్యోతి సిద్ధం బ్రహ్మ ప్రతిపాదన ఉంటున్నాడు. ఏలన ఉత్తమ పురుషుని చెప్పిరి సూర్యమండలంతో సంబంధం లేదు. యో వేద ఇదం జిజ్ఞాని ఇది స ఆత్మ, యో వేద ఇదం శృణ్వాని ఇది స ఆత్మ. ఎవడు తెలుసుకొనుచున్నాడో వేద యో వేద, నేను దేని ద్వారా వాసన చూస్తున్నాను, ఇదం జిజ్ఞాని ఇది, అది ఆత్మ. దేని ద్వారా వినుచున్నాడో అది ఆత్మ. ఘ్రాతృ ఘ్రాణ గ్రేయములు. ఘ్రాతృ అంటే వాసన చూసేవాడు, ఘ్రాణము అంటే గ్రేయము అంటే వాసన చూడబడే వస్తువు, పుష్పము ఇలాంటివి. ఘ్రాణము ఆ క్రియ, వాసన చూసే కర్మ. ఈ మూడు శ్రోతృ శ్రవణ శ్రోతవేము. శ్రోత్రి అంటే వినేవాడు, శ్రవణము వినే ప్రక్రియ, శ్రోతవేము వినబడే శబ్దము. వీటిలకు సాక్షి ఆత్మ అని వినబడుతున్నది. అన్నిటికీ ఇప్పుడు అన్ని జరిగేదంతా సాక్షి వల్లే జరుగుతుంది. ఎందుకంటే మనస్సు జడము, మనస్సు అంతటా చైతన్యం ఉంది కనుక ఏ వస్తువుని కన్నుల ద్వారా చూసిందో దాన్ని ప్రతిబింబాన్ని గ్రహిస్తుంది మనస్సులో. అక్కడ ఉన్న సాక్షి చైతన్యము ప్రమాత అంటారు. చూసేవాడు, చూడబడేవాడు, వాడు దాన్ని గ్రహిస్తాడు. అంతేగాని జడ మనస్సుకి చూసేది, చేసేది, వినేది ఈ శక్తి లేదు. అందుకు చెప్పారు సాక్షి ఆత్మని వినబడుతున్నది. పైన చెప్పిన స్థితిలో ఏకవాక్యత్వం చెప్పుడుకు జ్యోతి శబ్దం బ్రహ్మం అని చెప్పవలేను. ఏకవాక్యత అంటే ముందు వెనకాల ఉన్న వాక్యాలన్నీ ఒకటి అర్థం చెప్తున్నాయి అని చెప్పడానికి జ్యోతి శబ్దానికి బ్రహ్మం అని అర్థం చెప్పాలి. శరీరం నుండి బయటపడి జ్యోతిని పొందటం వలన బ్రహ్మ కాదనినా అట్లా సరికాదు. సముత్థానం వద్ద బయటపడడం కాదు, సంపదార్థ శోధన. జీవ చైతన్యం స్థూల సూక్ష్మ కారణ శరీరం అతీతమని వివేకం కలువను. ఉపసంపత్తి కర్తం ప్రాప్తి కాదు, శోధించిన సంపదాన్ని బ్రహ్మరూపమైన జ్ఞానము. అది సంపత్తి. జ్యోతిపద వాక్యము బ్రహ్మమని సిద్ధమైనది. ఇంతవరకు భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య. ఇప్పుడు సూత్రం జ్యోతిర్దర్శనాత్. జ్యోతి, ఈ జ్యోతి శబ్దము బ్రహ్మమే. ఎందుకని ఉత్తమ పురుషుడు అని చెప్పాడు, పాపరహితుడు అని చెప్పాడు. ఇలాంటివన్నీ విశేషణాలన్నీ బ్రహ్మకే కానీ సూర్యమండలం కానీ సూర్యమండలం పురుషుడు కానీ కుదరదు. ఏక సంప్రసాదో అను శృతివాక్యమునకు జీవుడు శరీరం నుండి పైకి వచ్చి తన స్వరూపంలో అభివ్యక్తమై పరంజ్యోతి పొందుతున్నాడని అర్థం. జ్యోతి శబ్దం ద్వారా ప్రతిపాద్యం బ్రహ్మమే. ఆత్మ పాపరహితం అని చెప్పు ఉపక్రమ వాక్యం యొక్క విచారణ ద్వారా బ్రహ్మ యొక్క వ్యాఖ్యానమే అనువృత్తిగా కానవచ్చున్నది. ఆత్మ పాపరహితము అని మొదట్లో చెప్పారు. ఆ విచారం అవుతోంది కనుక ఆత్మ పరమాత్మను ఒకటే కనుక ఇక్కడ తర్వాత వచ్చేది అనువృత్తి, అనుసరణం, ఫాలోయింగ్ అంతా బ్రహ్మ యొక్క వ్యాఖ్యానమే తెలుస్తోంది అంటారు. పరబ్రహ్మమే ఇతడ జ్యోతి శబ్దార్థము. జ్యోతిర్దర్శనాత్ చూడబడటం వలన ఈ ఆత్మ అపద పాప, ఈ ఆత్మ పాపరహితము. పాపరహిత గుణము గల ఆత్మను ప్రకరణము ఆదిలో అన్వేష్యము.
మయు జిజ్ఞాస్యము. దాన్ని ఆత్మని విషయ రూపంగా ప్రతిజ్ఞ చేశారు. ఏది తెలుసుకోవాలి? ఆత్మని తెలుసుకోవాలి. ఏది వెతకాలి? ఆత్మని వెతకాలి. అంటే వెతుకుట అనేది తర్వాత తెలుసుకోవాలి అనుకునే క్రియకి విషయము ఆత్మైంది. అందుకని ఆ విషయాన్నే ముందు అనుసరణం చేశారు గనక ఏతం తే భూయో అనువ్యాఖ్యాస్యామి అంటే ముందు చెప్పాం. ప్రజాపతి దగ్గర ఇంద్రుడు 101 సంవత్సరాలు బ్రహ్మచర్యం పాలించాడు. 32 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత అప్పుడు అడిగాడు, ఏరా బాబు ఎందుకు వచ్చావని. అంటే ఏదొచ్చిన ఉపదేశం చేశాడు. వాడు మళ్ళీ వెనక్కి వచ్చాడు. అయ్యా మాకు అర్థం కాలేదు అంటే మళ్ళీ చెప్తానులే, వస అపరాణి ద్వార్తింశత వర్షాన్ని అంటాడు. మళ్ళీ ఇంకో 32 సంవత్సరాలు సేవ చెయ్యని. మళ్ళీ 32 సంవత్సరాలు సేవ చేస్తాడు. మళ్ళీ చెప్తాడు స్వప్నం ద్రష్టకి, అది వాడికి అర్థం కాదు. మళ్ళీ వస్తాడు, మళ్ళీ 32 సంవత్సరాలు. ఇలాగా 96 సంవత్సరాలు చేసిన తర్వాత కూడా వాడికి అర్థం కాలేదు. మళ్ళీ 5 సంవత్సరాలు ఉండమని చెప్తాడు. అప్పుడు ప్రతిసారి చెప్పేవాడు ఏమిటి? ప్రజాపతి ఏతంతేవతే భూయో నువ్వు వ్యాఖ్యాస్యామి, ఇదే నీకు మళ్ళీ చెప్తానులే. ఎందుకంటే ప్రజాపతి ద్రష్ట అని చెప్పేవాడు, చూసేవాడు, వాడు దృశ్యం అనుకునేవాడు. అందుకనే మొట్టమొదట విరోచనుడు ఈ దృశ్యం శరీరమని శరీరాన్ని ఆత్మకు వెళ్ళిపోయాడు. స్వప్నావస్థలో కనిపించేది అది దృశ్యం అనుకుంటాడు. రెండోసారి ఇంద్రుడు, మూడోసారి సుషుప్త అవస్థని అనుభవించేవాడు అనుకుంటాడు. అంతేకాని చూడబడేది అనుకుంటాడు, కానీ చూసేవాడు అనుకో. అందుకని ప్రతిసారి ప్రజాపతి ఏమిటనేవాడు? ప్రజాపతి ఉపదేశంలో ద్రష్ట అని, వాడు అర్థం చేసుకోవడం దృశ్యమని. ఇంతే తేడా. అందుకని ఏతంతేవతే భూయో నువ్వు వ్యాఖ్యాస్యామి, ఏదైతే చెప్పానో మరి 105 సంవత్సరాలు ఒకటేసారి చెప్పచ్చు కదా. అంటే మనసు శుద్ధి కానప్పుడు చెప్పిన ఉపదేశం బుర్రకెక్కదు. అందుకని నోరు మూసుకుని మనసు శుద్ధి అయ్యేంత వరకు సేవ చేస్తూ ఉండమని చెప్పాడు. అప్పుడు 105 సంవత్సరాలు అయిన తర్వాత మొట్టమొదటి ఏ ఉపదేశం చేశాడో అదే చేస్తే అప్పుడు వాడికి అర్థమైంది. మరి తేడా ఏమిటి? మొదట మనసు శుద్ధి కాలేదు, తర్వాత మనసు శుద్ధి అయింది. అందుకని దానినే మళ్ళీ నీకు ఉపదేశం గావించదును. ఏదైతే చెప్పానో అదే చేస్తాను. కానీ ఇక్కడ మళ్ళీ 32 సంవత్సరాలు అది అనుసంధానం చూడబడుతున్నది. పరంజ్యోతి స ఉత్తమ పురుష. ఈ పరంజ్యోతి ఉత్తమ పురుషం చెప్తాను కనుక జ్యోతి స్వరూపము బ్రహ్మమే, ఆదిత్యాలు తేజస్సు కాదు. అది లెక్క. ఇప్పుడు అర్థాంతరత్వాది వ్యపదేశాధికరణము. ఇందులో ఆకాశోపరిణామ నామరూపయో నిర్వహిత తేదంతర తద్బ్రహ్మ తదమృతం స ఆత్మ అని చాందోగ్యంలో వాక్యం వచ్చింది. అది ఈ వాక్యము ఇక్కడ ఆకాశ శబ్దం వచ్చింది. ఈ ఆకాశం భూతాకాశమా లేకపోతే పరబ్రహ్మమా? ముందు ఒకసారి వచ్చింది ఆకాశ స్థల్లింగాతని. ఆ బ్రహ్మ హేతువులు చెప్పడం మూలాన ఆకాశం పరబ్రహ్మమే. అలాగే ఇక్కడ మళ్ళీ ఇదే ఆకాశం. ఎందుకంటే బ్రహ్మ అవాంగ్ మనసు గోచరం, దానికి ఉపమానం చెప్పడానికి ఇంకోటి ఏమీ లేదు. ఆకాశమే కొద్దిదాకా కొంతవరకు కంపారిజన్కి యోగ్యం. ఎందుకంటే ఆకాశం అసంగం,
తర్వాత వ్యాపకం, కానీ జడము. అందుకని ఆహ్వానం చెప్తారు. ఉపమాన ఉపమేయాల్లో అంతా ఒకటిగా ఉండదు, ఏదో కొన్ని గుణాలు తీసుకుని కంపేర్ చేస్తారు. అది అందుకని అర్థాంతరాది వ్యపదేశము. ఆకాశం ఆకాశం కాదు, బ్రహ్మ అని చెప్తారు. ఉపక్రమాదులను చూసి వెనుకటి అధికరంలో జ్యోతిషబ్దము అర్థాంతరములో ప్రసిద్ధమైనదని, దానికి అర్థం బ్రహ్మం అనేది. ఆకాశంతో ఉపక్రమణంతో వలన ఇక్కడ ఆకాశంతో ఉపక్రమించారు. ఆ ప్రసంగం వచ్చిన బ్రహ్మాశబ్దములకు వేరర్థం చెప్పవలేను. ఆ ప్రసంగంలో ఆకాశ ప్రసంగంలో వచ్చిన బ్రహ్మ శబ్దానికి వేరే అర్థం చెప్పాలి అంటారు. ఇది దృష్టాంత సంగతి. ఆకాశో వై నామ నామరూప్యో నిర్వహిత. ఆకాశము వై అంటే నిశ్చయముగా, నామ దాని పేరేంటి ఆకాశం, నామరూప్యో నిర్వహిత ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నామరూపాలని అన్ని అది నిర్వహిస్తుంది. తే యదంతర తద్బ్రహ్మ. ఆ ఆకాశం లోపల ఏదైతే ఉందో అది బ్రహ్మ, అది అమర ధర్మము, అది ఆత్మ అని ఈ శృతి అర్థం. ఆకాశము నామరూపం నిర్వహించున్నది. ఈ నామరూపం దేని ఎందు ఉన్నవో అదే బ్రహ్మము. తే యదంతర, తే అంటే నామరూపాలు. ఆకాశం లోపల ఉన్నవి నామరూపాలు, దాని లోపల ఆ నామరూపములు దేని ఎందు ఉన్నవు. ఇప్పుడు ఆకాశం కూడా నామము, అది భూతం. భూతం నుంచి భూత సృష్టి కాదు. కుండ ఉత్పత్తి చేయదు. చైతన్యుడు కుమ్మరి కుండ ఉత్పత్తి చేస్తాడు. అలాగే ఇక్కడ ఆకాశం జడము. అందుకని ఏం చెప్పారు, ఈ నామరూపాలు దేనిలో ఉన్నాయో, నామరూపాలు దేనిలో ఉంటాయి, ఆకాశం నామము ఎందులో ఉంటుంది, బ్రహ్మలో ఉంటుంది. అది బ్రహ్మము, అదే అమరణ ధర్మము, అదే ఆత్మ. ఈ వాక్యము ఈ అధికరణానికి విచారణ ఈ విషయం. ఆకాశబ్ద వాక్యం భూతాకాశమా లేక పరబ్రహ్మమా అని సంశయం. సంపూర్ణ జగత్తునకు అవకాశం ఇచ్చు ఆకాశము నిర్వాహక ధర్మం కలదు కనుక భూతాకాశమే ఆకాశబ్దార్థము. పూర్తి జగత్తుకి అవకాశం ఇస్తుంది ఉండడానికి. ఇది ఆకాశం యొక్క నిర్వహణ, శాసనం. అందుకని ఇలా చేస్తోంది కనుక భూతాకాశమే ఆకాశబ్దార్థము అని పూర్వపక్షం. నిర్వాహకత్వము, నియామకత్వము, శాసించని చెప్పాను కదా, నియామకత్వం చైతన్యం యొక్క ధర్మము, జడమైన ఆకాశ ధర్మములు కావు. వాక్యశేషంలో బ్రహ్మ ఆత్మ శబ్దములు కూడా ఉపలబ్ధం వచ్చింది. ఈ కారణం వల్ల ఆకాశ శబ్దముకు సునిశ్చితమైన అర్థము బ్రహ్మమని తేలుచున్నది. అది లెక్క. ఇప్పుడు ఈ అధికరణం యొక్క అధికరణ విషయాలు అయ్యాయి. ఇప్పుడు వైయాసిక న్యాయమాలు. వియద్వా బ్రహ్మ వా ఆకాశో వై నామేతి శృతం యత్ అవకాశ ప్రధానైన సర్వనిర్వాహకత్వత. ఇక్కడ సంశయం. ఆకాశ శబ్దం వచ్చింది. వియద్ అంటే సంస్కృతంలో ఆకాశం, వియద్వా, వా అంటే వికల్పం, బ్రహ్మవా. ఇది ఈ ఆకాశ శబ్దం అర్థము. ఆకాశమా లేకపోతే బ్రహ్మమా. ఆకాశో వై నామేతి, శృతిలో ఆకాశమే నిశ్చయముగా నామా అని చెప్పారు కనుక పూర్వపక్షం అంటే అటు వీత్ చెప్పాలి. వీత్ అంటే ఆకాశమే చెప్పాలి. ఎలాగా? కారణం చెప్తున్నాడు. అవకాశ ప్రధానైన
సర్వనిర్వాహకత్వత. అది ఈ జగత్తుకంతా అవకాశం ఇస్తోంది ఉండడానికి. అది దాని నిర్వహణము. కనుక ఈ విధంగా నామరూపయో నిర్వహిత అన్నప్పుడు ఆకాశం తీసుకోవాలి అని పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతం చెప్తాడు, నిర్వోఢృత్వం నియంతృత్వం చైతన్యస్యేవ తత్వతః. నియమించడము, నిర్వాహకము, ఇవి చైతన్య ధర్మాలను ఆయన బ్రహ్మస్యాద్ వాక్యశేషేచ బ్రహ్మాత్మేత్యాది శబ్దతః. బ్రహ్మ ఆత్మ శబ్దాలు ఉపయోగించారు కనుక వాక్యదేశంలో ఇక్కడ బ్రహ్మమే అవుతుంది, ఇంకోటి కాదు. నిర్వాహకత్వము, నియామకత్వము బ్రహ్మధర్మాలను ఆయన చైతన్య ధర్మాలు, జడమైనటువంటి ఆకాశ ధర్మాలు కాదు. అందుకని ఇక్కడ బ్రహ్మ తీసుకోవాలి అంటాడు. దీని అనువాదం ఆకాశోవై నామ. ఆకాశ పదమునకు అర్థము భూతాకాశమా లేక బ్రహ్మమా సంశయం. సంపూర్ణ జగత్తునకు అవకాశం ఇచ్చి నిర్వాహకము కావించటం వలన ఆకాశ పదమునకు భూతాకాశము అని అర్థం చెప్పవచ్చును. ఇది పూర్వపక్షివాదం. దీనికి సిద్ధాంత సమాధానం. నిర్వాహకత్వ నియంతృత్వంలో చైతన్యమైన పరబ్రహ్మ లక్షణములు, వాక్యశేషములో బ్రహ్మ ఆత్మ మొదలగు శబ్దములు ఉన్నందువలన ఆకాశ పదముగా అర్థము పరబ్రహ్మ బదులు చెప్పి తీయబలేము. ఇక్కడ వాడు పూర్వపక్ష అంటాడు ఆకాశ శబ్దంతో ఉపక్రమం చేశారంటాడు. సిద్ధాంత అంటాడు వాక్యశేషంలో బ్రహ్మ ఆత్మ మొదలగు శబ్దాలు ఉన్నాయి అని. ఇప్పుడు ఇలా తేడా వచ్చినప్పుడు ఉపక్రమము ఉపసంహారంలో తేడా వచ్చినప్పుడు ఉపసంహారం దేంతో చేశారో అది బలవత్తరం అవుతుంది. అందుకని సిద్ధాంతి ఉపసంహారం తీసుకుంటాడు, పూర్వపక్షి ఉపక్రమం తీసుకుంటాడు. ఉపక్రమం తీసుకుంటే అర్థం సరిపోదు, అందుకని ఉపసంహారమే చెప్పాలి. అది ఈ వైయాసిక మన శ్లోకాలకు అర్థం. ఇప్పుడు భారతీయ తీర్థుల వారు దీన్ని మళ్ళీ ఇంకొంచెం విపులంగా వ్యాఖ్యానం చేస్తారు. చాందోగ్యంలోని 8వ అధ్యాయంలో శృతి వినబడుతున్నది. ఆకాశో వై నామ నామరూపయో నిర్వహిత చేదంతరా తద్బ్రహ్మ తదమృతం స ఆత్మ. ఆకాశమును పేరు గల ఏదో పదార్థం కలదు. ఇది జగత్ స్వరూపమైన నామరూపము నిర్వాహకము. ఈ నామరూపంలో ఆకాశం కన్నా భిన్నముగా ఆకాశం లోపల గలవు. ఆ ఆకాశము మరణరహితమైనది, అది ఏ బ్రహ్మ, అదే ఆత్మ. ఈ శృతిలో వినప్పుడు ఆకాశబ్దానికి భూతాకాశమని పూర్వవాది అనుచున్నారు. నామరూపయో నిర్వహిత, నిర్వాహకత్వం ఉండుటకు అవకాశం ఇచ్చినది, అది భూతాకాశంలోనే సంభవము. అందువలన ఆకాశద్దని భూతాకాశమే పూర్వపక్షి మతము. దానికి సిద్ధాంతి ఇచ్చు సమాధానం. నిర్వాహకత్వం అనగా అవకాశ ప్రధానమే కాదు. ఎందుకని ఉండుటకు అవకాశం ఇచ్చి నిర్వాహకము అన్నాడు పూర్వపక్షి. కేవలము అవకాశం ఇవ్వడమే కాదు ఆయన నియామకత్వం కూడా. నిర్వాహకము అంటే నిర్వహించు, చెయ్యి అంటాం మన తెలుగులో. అంటే అన్ని ప్రకారము నిర్వాహకత్వము నియామకుని అధీనం. నియామకత్వని అధీనం. తేదంతర ఈ వాక్య భాగము చే నామరూప భిన్నమగు మరి ఒక పదార్థము నియామకునిగా చెప్పబడినది. తేదంతర
ఇదంతర నామరూప భిన్నముకు మరొక పదార్థము నియామకంగా చెప్పబడినది. అంటే దాని లోపల, అంటే అది కాదు, దాని లోపల తేదంతర, దాని లోపల ఏదో అది నియామకత్వం, నియంతృత్వము చైతన్య బ్రహ్మం అందే యుక్తము. వేరు శుద్ధిలో ఈ విధముగా అనబడుతుంది. అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి. ఆ పరబ్రహ్మము ఈ జీవుని ఆత్మరూపంలో జీవుల్లో ప్రవేశించి నామరూపాలు నేను చేస్తాను. ఈ జీవుల్లో ప్రవేశించి నామరూపాలు అభివృద్ధం గావించును. నియమింపబడు పదార్థముల జ్ఞానము అచేతమైన భూతాకాశము సంభవం కాదు. శాస్త్రము నియమించడము జడానికి కుదరదు. జడము చైతన్యం ద్వారా నియమింపబడుతుంది. అంతేకాని జడము చైతన్యాన్ని నిరూపించలేదు, నియమించలేదు. శుద్ధిలో వచ్చిన ఆకాశము బ్రహ్మవాచకము. తద్బ్రహ్మ తదమృతం స ఆత్మ అని వాక్యంలో బ్రహ్మత్వము, అమృతత్వము, ఆత్మత్వము ధర్మం చెప్పడం వలన ఆ ధర్మములు భూతాకాశంలో సంభవం కావు కనుక ఆకాశత్వం అర్థము బ్రహ్మమనియే సిద్ధం అవుతున్నది. ఇంతవరకు భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య. ఇప్పుడు సూత్రాలు, సూత్రార్థము, సూత్రముల వివరణ. ఆకాశో అర్థాంతరత్వాది వ్యపదేశాత్. అర్థాంతరత్వాది వ్యపదేశాత్ అంటే ఆకాశబ్దానికి ఆకాశం అర్థం చెప్పడానికి లేదు, ఇంకొక అర్థం చెప్పాలి. ఉపదేశాలు అంటే ఉపదేశాలు. ఆకాశో వై నామరూపయో నిర్వహిత. ఈ నామరూపాలు నిర్వహిస్తోంది అంటే ఉండడానికి అవకాశం ఇస్తుంది. పరమాత్మయే ఆకాశబ్దానికి అర్థం పరమాత్మ. ఇందులకు ఆకాశం భూతాకాశం కన్నా భిన్న రూపంగా ఉపదేశం ఉన్నందున వలన భూతాకాశం కన్నా వేరుగా ఆకాశబ్దానికి అర్థం ఉంది అంటాడు. ఎందుకని తేదంతర ఆకాశము లోపల నామరూపములు మధ్యలో గల చైతన్యము లేక నామరూపములు దేనిలో ఉన్నవో ఉన్నప్పుడు ఆ నామరూపముల కన్నా భిన్నమైనది బ్రహ్మము అని ఉపదేశం. వ్యపదేశ అంటే నామరూపాలు దేనిలో ఉన్నాయి, బ్రహ్మలో ఉన్నాయి. ఆకాశం జడం దానిలో ఏముంటాయి, దాని పేరు దాని తెలియదు. అది అమరణ ధర్మం. ఆకాశము ప్రళయంలో ఉండదు. ఎందుకని? సృష్టి మొదల్లో ఆత్మన ఆకాశ సంభూత అన్నారు. ఆత్మ నుంచి ఆకాశం ఉత్పన్నమైనది అన్నారు సృష్టి క్రమంలో. అంటే ఏమిటి? ప్రళయంలో ఉన్నది చైతన్యం ఒకటే. సదేవ సోమిదమగ్ర ఆసీత్. ఆ చైతన్యం ఒకటే ఉంటుంది, ఇంకే ఉండదు. అందులోనే అన్ని మీరు ఉంటాయి. అందుకని ఆకాశము నశిస్తుంది, ఆత్మ నశించదు. అందుకని ఆత్మకి అమరణ ధర్మము అని చెప్తారు. దాన్నే అమృతము అంటారు. నమ్రియతే అమృత. ఈ విధంగా ఉపదేశం ఉండవలన ఆకాశము బ్రహ్మమని అర్థము. ఆకాశబ్దార్థము పరబ్రహ్మమే. అర్థాంతరత్వాది ఉపదేశ నామరూపములలో గల చైతన్యమే బ్రహ్మము. నామరూపముల నిర్వాహకము భూతాకాశం కన్నా భిన్నమైన పరమాత్మ ఉపదేశము. ఈ నామరూపాలని నిర్వహించేది, నియామం చేసేది, నియామకం, శాసనం, అది పరమాత్మ. అర్థాంతరత్వ పదములకు అర్థము చెప్పి
ఆది శబ్దంకు వ్యాఖ్యానం కావచ్చున్నారు. తద్బ్రహ్మ తదమృతం స ఆత్మ. ఆది అర్థాంతరత్వాది ఉపదేశాలు కదా. అర్థాంతరత్వాది ఆది అంటే ఇక్కడ అది తద్బ్రహ్మ తదమృతం స ఆత్మ అని చెప్పారు. అదే ఆది శబ్దం ద్వారా. ఆది సూత్రంలో వచ్చిన ఆది శబ్దం, అదే బ్రహ్మం, అదే అమరణ ధర్మము, అదే ఆత్మ. శృతి చెప్పి ఆ శృతి ద్వారా బ్రహ్మచర్యం చెప్పుట వలన పరమాత్మయే ఆకాశబ్దార్థము. ఆకాశబ్దము లోకరూఢనినా లోకరూఢిత్వము అకించిత్కరం వ్యర్థము. నామరూపం నిర్వాహకత్వం నిరంకుశంగా బ్రహ్మ భిన్నమైన దానిలో సంభవం కాదు. అందుకని ఇతడ బ్రహ్మచర్యమైన సృష్ట్యాదులు కూడా చెప్పబడినవి. ఈ కారణం వలన ఆకాశబ్దము బ్రహ్మమే, ఆకాశబ్దార్థం బ్రహ్మమే. సుషుప్తి ఉత్క్రాంతి అధికరణం. సుషుప్తి అంటే నిద్ర, ఉత్క్రాంతి అంటే లేవడం నిద్ర నుంచి. పూర్వపక్ష అంటాడు, ఒక చెంబుడు నీళ్లు తీసుకెళ్ళి నువ్వు చెరువులోనో కాలువలోనో పోయి మళ్ళీ తీసుకుంటే అవే నీళ్లు రావు, కనుక నిద్రపోయేవాడు వేరు లేచేవాడు వేరు అంటాడు. అది అందుకని ఈ అధికరణం ఈ దృష్టాంతంతో వాడు మొదలుపెడతాడు. చూద్దాం ఏమి చెప్తాడు. వినిపే అధికారంలో ఆకాశబ్దం అర్థం బ్రహ్మం ఉంది. ప్రాజ్ఞ ఆత్మతో జీవుని సంపరిశ్వక్తము అగుట వలన అభిన్నమైన గౌణభేదం అని చెప్పవచ్చును కదా. గౌణభేదం అని చెప్పవచ్చు అంటాడు. ఇది ఆక్షేప సంబంధం. జీవుని సంపరిశ్వక్తము అంటే ఆత్మతో జీవుడు ఒకటవటం ప్రాజ్ఞాత్మ. అక్కడ సుశుప్తిలో అజ్ఞానం అనేటువంటి ఆవరణ ఉంటుంది అంతే. కానీ ఆత్మ యొక్క సుఖాన్ని ఆ జీవుడు అనుభవించి బయటకు వస్తాడు. విషయం యోయం విజ్ఞానమయ ప్రాణేషు ఉద్యంతర్ జ్యోతి పురుష. ఈ వాక్యం ప్రాణముల మధ్యలో విజ్ఞానమయంగా లింగ శరీరము స్థూలదేహమునకు భిన్నమని సిద్ధమవుతున్నది. ప్రాణవాయువుల్లో అనగా చక్షురాది ఇంద్రియములు హృదయములు అని ఆధారత్వ నిర్దేశం వలన ఆధేయమైనటువంటి పురుషుడు ఇంద్రియ ప్రాణులకు అతీతమని సిద్ధమైనది. ఆధారము ఆధేయము ఇది అర్థం చేసుకోవాలి. ఇక్కడ రేగిపళ్ళు ఉదాహరణ ఇస్తారు. రేగిపళ్ళు పాత్రలో ఉన్నాయి అంటారు. పాత్ర వేరు, రేగిపళ్ళు వేరు. రేగిపళ్ళు పాత్ర కాదు, పాత్ర రేగిపళ్ళు కాదు. పాత్ర ఆధారం, ఆధేయము రేగిపళ్ళు. అంతఃకరణము ఆధారం, ఉపాధి. ఆధేయము అందు లోపల ఉన్నది చైతన్యం, సాక్షి చైతన్యం. కనుక ఇక్కడ ఆధార ఆధేయ భావం. ఏమి చెప్పాడు? ఈ ప్రాణాలు ఈ స్థూల దేహం కన్నా భిన్నము, బాగానే ఉంది. ప్రాణవాయువుతో చక్షురాది ఇంద్రియంతో సూక్ష్మ శరీరము. హృదయములో అని ఆధారత్వ నిర్దేశం ఉన్న హృదయములో ఈ స్థూల శరీరం ఉంది, స్థూల సూక్ష్మ శరీరము. ఆధేయమైనటువంటి పురుషుడు ఇంద్రియ ప్రాణములకు అతీతమని సిద్ధమైనది. ఆ గిన్నె కన్నా రేగిపళ్ళు వేరు. హృదయములో అన్నది ఆధారత్వం. ఆధారం ఏంటి? గిన్నె. అక్కడ దాని లోపల రేగిపళ్ళు ఉన్నాయి, రెండు వేరు. అందుకని
ఇంద్రియ ప్రాణులకు అతీతమున్నది సిద్ధమవుతున్నది. ఈ శృతి ఇక్కడ విచారణీయం. వైశృతి వాక్యం జీవానువాద పరమా లేక జీవుని అనువాదం చేసి సంసార ధర్మం అతీత బ్రహ్మస్వరూప పరమా? జీవుని అనువదించారా లేకపోతే జీవుని అనువదించి బ్రహ్మని చెప్పారా? అనువాదం. ఉపక్రమ ఉపసంహారం చూసిన విజ్ఞానమయ శబ్దమునకు సంసార జీవుడిని అర్థం కలుగుతున్నది అని పూర్వపక్షం. ప్రాణాదులు ఉపాధిగా గల జీవాత్మ లోక ప్రసిద్ధం. ప్రాణాదులు, ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ ఉపాధిగా ఉన్నవాడు జీవుడు. వారిని వేరు చేసి ఈ శృతి ద్వారా బ్రహ్మను ప్రతిపాదించున్నారు. ప్రాణేషు హృది అంతర్జ్యోతి పురుష విజ్ఞానమయ. ప్రాణేషు, ప్రాణం అంటే ఇంద్రియాలు, మనస్సు అన్ని. వాటల్లో హృది అంతర్జ్యోతి, ఆ హృదయం లోపల ఉన్నటువంటి జ్యోతి పురుషుడు. పురుషుడు అర్థం వచ్చిందంటే అది బ్రహ్మపరం. అందుకని బ్రహ్మను ప్రతిపాదించున్నారు అంటాడు. అన్య ప్రమాణముల ద్వారా తెలుసుకోలేని వైదిక గమ్యం బ్రహ్మమే. విజ్ఞానమయ శబ్దం సునిశ్చితార్థము. మరి ముందు యోయం విజ్ఞానమయ అన్నారు. ఈ విజ్ఞానమయ శబ్దానికి బ్రహ్మం అని అర్థం చెప్పాలి. ఎందుకని? ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఉపమాన ప్రమాణము, శాబ్ద ప్రమాణము వీటి వ్యక్తి ద్వారాను ఆ పరమాత్మను తెలుసుకోలేము. అనుభవము లేకపోతే శృతి. శృతి ఏ చెప్పిందో అది అనుభవించాలి. అందుకని శృతిలో విజ్ఞానమని చెప్పారు కనుక అక్కడ దాని అర్థము బ్రహ్మపరము. ఇప్పుడు ఈ అధికరణానికి 5 విషయాలు అయ్యాయి. వైయాసిక న్యాయమాల. విజ్ఞానమయో జీవో బ్రహ్మవా జీవ ఇష్యతే. ఆది మధ్యావసానేషు సంసార ప్రతిపాదనాత్. విజ్ఞానమయము అన్న శబ్దానికి జీవుడా బ్రహ్మమా అని అర్థము. ఆ జీవుడా అని అర్థమా, బ్రహ్మమని అర్థమా? అంటే జీవ ఇష్యతే. పూర్వపక్ష అంటాడు జీవుడని చెప్పాలి. ఎందుకని? ఆది మధ్యావసానేషు, మొదట్లో, మధ్యలో, ఆఖర్లో సంసారాన్ని చెప్పారు. అందుకని జీవుడే చెప్పాలి అంటాడు. వివిచ్య లోక సంసిద్ధం జీవం. లోకంలో ప్రసిద్ధమైన జీవుణ్ణి వేరు చేసి దేని ద్వారా? ప్రాణాది ఉపాధిత. ప్రాణము, ఇంద్రియాలు, సూక్ష్మ శరీరము ఒక మొదలగు ఉపాధుల నుంచి వేరు చేసి బ్రహ్మత్వం అన్యతో అప్రాప్తం. శాస్త్రం కన్నా ఇంకో దేని ద్వారా బ్రహ్మ దొరకదు కనుక బోధితే బ్రహ్మనేత్ర. ఇక్కడ బ్రహ్మని బోధిస్తున్నారు నాయన అని చెప్పారు. ప్రాణాది ఉపాధిత లోక సంసిద్ధం జీవం. ఇప్పుడు లోకంలో జీవుడు అంటే అందరికీ తెలుసు నేనంటాడు. అదే జీవుణ్ణి వేదం కూడా ప్రతిపాదిస్తే వేదంలో మరి అపూర్వత ఏమొచ్చింది? అది అనువాదం అవుతుంది, అపూర్వత అవ్వదు. నీకు ఏదైతే తెలుసో అదే వేదం చెప్పింది అనుకో. జీవుడు నీకు తెలుసు, నేను ఉంటావు. పొద్దున్న లేచి సాయంకాలం వరకు నేను 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 అనేది వస్తున్నాము. ఇదే ఆ వేదం కూడా ఉపదేశిస్తే దాని ఉపదేశం ఎవడు వింటాడు? అది ఎవరికి కావాలి? దాని ఉపయోగం ఏమి? అపూర్వత లేదు, విశేషణం లేదు. అందుకని శృతి ఆ నీకు తెలిసిన జీవుణ్ణి అనువాదం చేసి అదే బ్రహ్మమురా నాయన అని చెప్తున్నాను.
అది ఉపదేశం యొక్క ముఖ్య రహస్యం. అంతేగాని నీకే తెలిసిందో అదే వేదం కూడా చెప్తే వేదం యొక్క ప్రాముఖ్యత ఉండదు. అందుకు నేను చెప్పారు, ఆ జీవుణ్ణి అనువాదం చేసి, ఎందుకంటే అది నీకు తెలుసు, దాన్నే బ్రహ్మగా చెప్తారు. యోయం విజ్ఞానమయ ప్రాణి సిద్ధిత జ్యోతి పురుష స సమాన సన్ ఉభౌ లోకో అనుసంచరంతి. విజ్ఞానమయ శబ్దం అర్థం జీవుడా లేక బ్రహ్మమా. ఆది మధ్యాంతంలో జీవుని ప్రారంభించడం విజ్ఞానమయ శబ్దార్థం జీవుడైన పూర్వపక్షం. వేదమాత లోక సిద్ధమైన జీవుని ప్రాణాది ఉపాధుల నుండి వేరు చేసి వానిలో బ్రహ్మత్వ బోధం గావించున్నది. అన్య ప్రమాణాల ద్వారా తెలుసుకోలేని బ్రహ్మమే శృతిలో ప్రతిపాద్యము. అన్య ప్రమాణం అంటే లోకంలో ప్రసిద్ధ ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శాబ్దము ఇలాంటివి. ఇప్పుడు ప్రత్యక్షము ఉన్నాం. ప్రత్యక్షము ఎప్పుడు సిద్ధం అవుతుంది? నువ్వు ఒక వస్తువు చూసావు, నేను చూశానంటావు, దాన్ని ప్రత్యక్షం అంటావు. ముందు నువ్వు సిద్ధమా, ప్రమాణం సిద్ధమా? ముందు నువ్వు సిద్ధం, నీ ఆత్మ సిద్ధం, దాని తర్వాత ప్రమాణం వస్తుంది. అందుకని ఈ ప్రత్యక్షాది ప్రమాణముల ద్వారా ఆత్మతత్వాన్ని తెలుసుకోలేము. అందుకని శృతి ఈ బ్రహ్మని ఈ విధంగా ప్రతిపాదిస్తోంది, చెప్తోంది. జీవుణ్ణి అనువాదం చేసి ఆ జీవుల్లోనే బ్రహ్మత్వ బోధ చేస్తుంది. ఇది వైయాసిక న్యాయమాల అర్థం. ఇప్పుడు భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య. బృహదారణ్యకము 4వ అధ్యాయంలోనిది శృతివాక్యం. యోయం విజ్ఞానమయ ప్రాణేషు ఉద్యంత జ్యోతి సమాన సన్ ఉభోలోకో అనుసంచరంతి. స్థూల దేహము, ఇంద్రియములు, ప్రాణాది వాయువులు, అంతఃకరణము, దానిలో గల కామ సంకల్పాలు వృత్తులుండి భిన్నమైన దానికి సాక్షి ఉన్న జ్యోతిస్వరూప పురుషుడు లింగ శరీరముతో అభేదాధ్యాసం గావించుకుని లింగ శరీర సమానుడై ఇహలోక పరలోకంలో సంచరించును. ఇది శృతి అర్థం. ఈ శృతికి అర్థము విజ్ఞానమయమనగా లింగ శరీరం. స్థూల దేహం కన్నా లింగ శరీరం భిన్నమని సిద్ధమైనది. ప్రాణేషు చక్షురాది ఇంద్రియములో లేక ప్రాణాది వాయువులో అర్థం. హృదయనగా అంతఃకరణంలో ఉన్నప్పుడు ఆధారం, అందులో గల ఆధేయ పురుషుడు ప్రాణేంద్రియ మనోబుద్ధులకు అతిరిక్తమని సిద్ధము. ఇక్కడ ఆధారము ఆధేయము కూడా చెప్పారు. అంతఃశబ్దం ద్వారా కామ సంకల్పాది మనోవృత్తుల కన్నా భిన్నమని అర్థము, అతిరిక్తమని సిద్ధము. మన పరిమాణములైన ఈ వృత్తులు జడములు. చైతన్య ఆత్మ కన్నా బయట గలవు. స్థూల దేహము, ఇంద్రియములు, ప్రాణవాయువులు, అంతఃకరణ వృత్తుల కన్నా వేరై వానికి సాక్షి రూపంలో ఉన్న చైతన్య జ్యోతి స్వరూప పురుషుడని అర్థము. ఆ పురుషుడు లింగ శరీరంతో తాదాత్మ్యం పొంది లింగ శరీరంతో సమానమై ఇహలోక పరమలోకములందు సంచరించును. ఇహలోకం అంటే స్వప్నావస్థ అని చెప్పచ్చు. పరలోకం అంటే అంతా లీనమైపోయి సుషుప్తిలోకి పోతాడు. లేకపోతే జాగ్రత్త నుంచి స్వప్నం నుంచి సుషుప్తిలోకి జాగ్రత్తలోకి వస్తూ ఉంటాడు. ఇహలోక పరలోకం. లేకపోతే ప్రార్థనంత వరకు ఈ లోకంలో ఉంటాడు. పుణ్యాలు ఎక్కువ చేసి మళ్ళీ ఏమన్నా శరీరం పోయిన తర్వాత ఆ లింగ శరీరమే
పరలోకాలకు పోతుంది. స్థూల శరీరం ఇక్కడే ఉండిపోతుంది. అది పూర్వపక్ష చెప్తున్నాడు. విజ్ఞానమయుడు అన్నదానికి అర్థము జీవుడు అన్నవలేను. జ్యోతి బ్రాహ్మణము, శారీర బ్రాహ్మణము, ఇది బృహదారణ్యకంలో వచ్చిన ఒకటి అధ్యాయము. అధ్యాయానికి పాదాలు ఉంటాయి. ఆ పాదాల రూపంలో బ్రాహ్మణం చెప్తారు. ఇక్కడ ముందు 2 బ్రాహ్మణాలు అయ్యాయి. జ్యోతి బ్రాహ్మణము, శారీర బ్రాహ్మణము. ఇక్కడ వచ్చింది 3వ బ్రాహ్మణము. ఇప్పుడు ఆది మధ్య అవసానములందు సంసారం విస్తారంగా చెప్పుకోగలనా. విజ్ఞానమైన జీవుడు భూలోకం అనుసంచరంతి అని సంసార కథనం. మధ్యలో సుషుప్తి, స్వప్రాంతం, బుద్ధాంతం అని చెప్పు ఖండికల ద్వారా అవస్థాత్రేములు విస్తారంగా చెప్తుంది. 3 అవస్థలు. సవా అయమాత్మ బ్రహ్మ విజ్ఞానమయ మనోమయ ప్రాణం. ఈ ఆత్మ బ్రహ్మ, ఇది విజ్ఞానమేమో మనోమయము. విజ్ఞానం అంటే బుద్ధి, మనోమయం మనప్రాయం, ప్రాణప్రాయం. విజ్ఞానమయము, మనోమయము, ప్రాణమయమని ఉపాధితో కూడా కూడిన జీవుని వర్ణన చెప్పడం వలన సంసారంనే చెప్పుతున్నారు. పరిస్థితిలో జీవుని గురించే చెప్పుతున్నారు అని పూర్వపక్షం. దానికి సిద్ధాంత సమాధానం. పరిస్థితిలో జీవుని ప్రతిపాదించలేదు. నేను జ్ఞానమునకు విషయం ఒకటి వలన అది లోక ప్రసిద్ధం. మరి మొదటిలో జీవుని ఎందుకు ప్రతిపాదించిరి అనినా ప్రాణాదులు ఉపాధుల నుండి ఆ జీవుని భిన్నమని తెలుసుకున్నట్టుకు. ప్రాణము, సూక్ష్మ శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటి నుంచి ఆ చైతన్యం వేరుని తెలుసుకోవాలి. 3 అవస్థల నుండి సంసార రాహిత్యం చెప్పుడుకో అవస్థల వలన గావించబడింది. సంసారం లేదు. అంతంలో జీవన స్వరూపం అనువదించి వారినే బ్రహ్మముగా బోధ గావించున్నారు. ఈ బ్రహ్మత్వము శృతి తప్ప వేరు ప్రమాణం ద్వారా ప్రతిపాద్యం కాదు. అది శృత్యేక ప్రతిపాద్యం. అందుకని శృతిలో బ్రహ్మమే ప్రతిపాద్యము, జీవుడు కాదనుక సిద్ధమైనది. ఇప్పుడు సుషుప్తి ఉత్క్రాంత్యోర్ భేదేన. సుషుప్తి అంటే నిద్ర, ఉత్క్రాంతి అంటే శరీరం నుంచి పైకి లేవడం. యో విజ్ఞానమే ప్రాణుల కన్నా భిన్నమైన జీవుడు. హృదయంలో గల స్వయం జ్యోతి పురుషుడు ఆత్మయే. పురుషుడు పరమాత్మ. పురుషుడు అంటే పూర్ణాత్ పురుష. ప్రాజ్ఞేన ఆత్మన సంపరిష్వక్త. ఈ ప్రాజ్ఞ ఆత్మతో ఏకీభవించి జీవుడు బాహ్య అంతర్పదార్థం తెలుసుకోడు. సుషుప్తిలో ఏమి తెలుసుకోడు. అయం శారీరాత్మ ప్రాజ్ఞేన ఆత్మన అన్వారూఢ ఉత్సర్జన్యాతి. ఇప్పుడు ఈ సూక్ష్మ శరీరం, ఈ సూక్ష్మ శరీరము ఉత్సర్జన్యాతి. లారీకి లోడ్ ఎక్కువ వేసామనుకో, మళ్ళీ ఎత్తు వచ్చింది అనుకో, గర్ర 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 అని శబ్దం చేస్తూ ఉంటుంది. అలాగే ఈ జీవుడు పుణ్యపాపాల బరువు వల్ల శబ్దం చేస్తూ పైకి పోతాడు. జీవుడు ప్రాజ్ఞాత్మతో అధిష్ఠుడై ఘోరంగా శబ్దం గావించచ్చు. ఆ ఘోరంగా శబ్దం దానికి చెప్పాను. ఈ లారీలు ఎక్కువ ఎత్తు ఎక్కేటప్పుడు చేసే సౌండ్ లాగా ఉత్క్రాంతుడము ఆ శరీరం పైకి వచ్చి మరణించును. సుషుప్తి ఉత్క్రాంతుల్లో జీవుని కన్నా భిన్నమైన పరమాత్మను ప్రాజ్ఞ శబ్దంతో చెప్పింది. జీవుడి కన్నా ప్రాజ్ఞ బ్రహ్మ. జాయతీవ లీలాయతీవ. ధ్యానము మరియు చింతన చేయుచున్న వాని వలె ఉత్క్రమణము మరణము జీవుని అనువాదం.
బ్రహ్మతో ఐక్యం చేస్తే అభీష్టం. ఈ వాక్యంలో జీవుని ధర్మంలో నిరాకరణ కూడా చూడబడుతున్నది. ఇక్కడ జీవుడి ధర్మాలు కూడా నిరాకరించారు. సయేష మహానజ ఆత్మ, మహాన్ పెద్దది, అజ జన్మ లేనిది ఆత్మ, ఉపసంహారంలో ప్రాణములలో లక్షితమైన జీవాత్మనే. ఈ ప్రాణాలతో అంటే ఇంద్రియాలతో, వీటితో, మనసుతో లక్ష్యభూతమైన మహానజ ఆత్మ అని పదంతో చెప్పి పరమేశ్వర స్వరూపం ప్రతిపాదించది. విజ్ఞానమే పదం పరమేశ్వరుడు. పత్యాది శబ్దేభ్య, పతి, భూతపతి ఇలాంటివి లోకంలో ఉపయోగిస్తూ ఉంటారు. అలా పతి ఆది శబ్దాలు ఉపయోగించారు కనుక బ్రహ్మమే ఇస్తాడు. యోయం విజ్ఞానం పూర్వాక్యం ఉన్న సర్వశవసి సర్వశీశాన సర్వాధిపతి సర్వస్యాధిపతి. ఇక్కడ ప్రతిశబ్దం వచ్చింది. సర్వస్య అధిపతి, అందరినీ వశంలో ఉంచుకున్నవాడు, అందరినీ శాసించువాడు, అందరికీ అధిపతి. పతి అనేది శబ్దములో అసంసారి పరమాత్మను ప్రతిపాదించున్నది. తర్వాత స నా సాధనా కర్మణ భూయాన్ నో ఏవా అసాధన కనీయాన్. మంచి కర్మల ద్వారా ఆత్మ పెద్దదవ్వదు, చెడ్డ కర్మల ద్వారా చిన్నదవ్వదు. ఆత్మ మంచి కర్మల ద్వారా అభివృద్ధి పొందదు, పాప కర్మల ద్వారా క్షీణించదు. ఈ శృతివాక్యం ద్వారా పరమేశ్వరంలో సంసారత్వం నిషేధించింది. పెద్ద దేవుడు చిన్న దేవుడు అంటే సంసారం లేదు, జీవుడికే సంసారం, అది జ్ఞానం వల్ల. అందులోకి విషయవాక్యంలో అసంసారి బ్రహ్మరూపమైన ఆత్మనే ప్రతిపాదించునని స్పష్టంగా తెలియచున్నది. ఈ విధంగా ఈ బ్రహ్మసూత్ర సమయంలో ప్రథమాధ్యాయంలోని తృతీయ పాదం యొక్క సంకలనం పూర్తయింది. ఈ ప్రథమాధ్యాయం తృతీయ పాదం కూడా పూర్తయింది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం